హలో హలో హాయ్ హాయ్ బ్యాక్గ్రౌండ్ మారిందని చూస్తున్నారా? అది ముద్ద అయిపోతుంది, ఫేస్ అంతా లైటింగ్ ఎక్కువైపోయి ఏదేదోలా ఉంది, చిరాకుగా ఉందని చెప్పేసి మార్చేశాను. సో బిగ్ బాస్ తెలుగు 8 డే 3 సెకండ్ ప్రోమో గురించి మాట్లాడాలి. ఆ అబ్బాయి వచ్చేసరికి నామినేషన్లో నాకు సంబంధం లేకపోయినా మాట్లాడతా, నేను అన్నీ చూస్తూ ఉంటాను, ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ఓకే, కానీ పృథ్వీ బెజవాడ బేబాకని ఏమంటున్నాడంటే ఇది నాకౌట్ గేమ్ అని చెప్పి ఇంకా దొరికినట్టుంది, ఇంకా బర్రెలెక్క వస్తుందండి నాకు, బర్రెలెక్క నువ్వుగానే వస్తున్నావు నువ్వు గొంప తీసి. సో బెజవాడ బేబాక సో తను ఏమంటుందంటే ఖచ్చితంగా నేను ఇలాగే ఉంటా, నాకు నచ్చినట్టే ఉంటా, ఇది ఇలా నేను నా ప్రవర్తన చూసి నా మెంటాలిటీ చూసి నన్ను బిగ్ బాస్లో పెట్టుకున్నారు కానీ నేను నటించను కదా అని చెప్పేసి చెప్పింది. సో ఈ లోపల విష్ణుప్రియ, ఇంకా మన రింగుల జుట్టు, ఈ సీత, వీళ్ళందరూ కూడా ఎవరి కాళ్ళు హట్ అయ్యారు అని చెప్తున్నారు. సో ఎంతవరకు ఏంటి అసలు ఈ గేములు? నాకు చూస్తుంటే నామినేషన్ అయితే అసలు చూడబుద్ది అవ్వట్లేదు అబ్బా. చిన్న చిన్న కారణాలకి నామినేషను. ఆదిత్య ఓం వచ్చి ఆయన ఏదో చిన్న వచ్చి నాకు ఇలా కాదు, అది ఆయన ఏదోలో మాట్లాడుతున్నాడు, ఆయనకని అన్నం తింటలేదు ఏంటో నాకు అర్థం కావట్లే. సో ఓవరాల్గా చూస్తే నాకు అనిపించింది ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 7 అంత చేసిన హంగామా అసలు ఎవరు చేయట్లేదు. ప్రతిదీ వాళ్ళు ఏం మాట్లాడినా స్కిట్టెడ్ లాగా ఉంటుంది, వాళ్ళు ఏ పనులు చేసినా స్కిట్టెడ్ లాగా ఉంటుంది. వాళ్ళు అసలు బిగ్ బాస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ డే ఒక 4 ప్రోమోలో 3 ప్రోమోలు వచ్చినా కూడా చూడడానికి ప్రతిదీ ఇంట్రెస్ట్గా ఉండేది. ఈసారి ఏంటి ప్రతి ప్రోమో కొట్టుకోవడమే, ప్రతి ప్రోమో అరుచుకోవడమే. ఇంకా సోనియా ఉందంటే కొంచెం అందంగా ఉందని ఏమన్నా పొగరు చూపిస్తున్నావా, లేకపోతే లాస్ట్ దాకా ఉంటుందని చెప్పేసి ఏదన్నా ప్లాన్ వేసుకున్నావు అర్థం కావట్లేదు. కానీ ప్రతి చిన్న విషయానికి అరవడం ఎందుకు? అసలు మామూలుగానే మీరు ఒక పంచభూతాలు కలిసినట్టు బిగ్ బాస్లో అన్ని భాషలు కలిసి అక్కడ ఉన్నాయి, అదే ఇబ్బంది పడుతున్నాం మేము చూడాలంటే. అలాంటిది మళ్ళీ గొడవలు చిన్న దానికి, కోడిగుడ్ల కోసం, అన్నం కోసం, కాఫీ కోసం, చిన్న కారణాల వల్ల బిగ్ బాస్ చూడాలంటే ప్రోమోల గురించి నేను చెప్తున్నాను కదా. సో దాన్ని లైవ్ చెప్పాలంటే ఇంకా చిరాకు వచ్చేస్తుంది. ఎందుకంటే నేను చెప్తే మీరు ఏమనుకుంటారా, ఏంట్రా బాబు అదే పెద్ద సోదంటే వీడు చెప్పేది ఇంకా సోదని అనుకుంటారేమో అని నేను చెప్పడం మానేస్తున్నా. సో కొంచెం స్పీడ్ అందుకున్నాక చెప్దాము, లైవ్ అప్డేట్స్ అన్నీ ఇద్దాము. 24/7 పెట్టాడు కదా, ఏదో అంబులెన్స్లో జై అని చెవుల్లో తిరుగుతూ ఉంటుంది పడుకునేటప్పుడు. నాకు కాఫీ తాగడం, రివ్యూ చెప్పడం, ఏదో కొంచెం తినడం, మళ్ళీ రివ్యూ చెప్దాం చూస్తున్నాను. కానీ చాలా మట్టుకు హోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే ఏది చెప్దామన్నా కొట్లాట్లు తప్పించి ఏదైనా కొత్త మ్యాటర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో దాన్ని బట్టి ఇప్పుడు సెకండ్ ప్రోమో వచ్చింది, ఏంటి ఇగ్గు తీసుకున్నాడు ఎవరు, మన మణికంఠ అసలు ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది నేను ఇప్పుడు అప్డేట్ వస్తుంది, మీకు సెకండ్ అప్డేట్ వచ్చేస్తుంది. సో ఈ విషయానికి వస్తే గట్టిగా వర్షం పడుతుంది బయట హైదరాబాద్లో. సో ఇప్పుడు ఏంటంటే పృథ్వీ అండ్ బేబక్క గొడవలు పక్కన పెడితే మణికంఠ పృథ్వీ వీళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటున్నారు లాస్ట్కి వచ్చేసరికి. నువ్వు 100% ఫేక్, నువ్వు ప్రతి మాట ఫేకు, నువ్వు ప్రతి చేసే చేష్టలన్నీ ఫేక్ అని చెప్పి చెప్తున్నాడు. కానీ ఇక్కడ బిగ్ బాస్లో 14 మంది కంటెస్టెంట్లో నాకు బేబక్క అండ్ మణికంఠ ఇద్దరు కూడా వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తున్నారు ప్రతి విషయానికి. ఎందుకంటే బేబక్క చిలిపి చిన్న మాటలు మాట్లాడుతూ తను మోటివేషనల్గా మాట్లాడుతూ నవ్విస్తుంది. మణికంఠ ఏడిపిస్తున్నాడు, నవ్విస్తున్నాడు, వాళ్ళ మీద పడిపోయి రక్కేస్తున్నాడు, ఏదైనా చేస్తున్నాడు. సో ఇవన్నీ చూస్తుంటే ఈ లైన్లో పడ్డాక ఇప్పుడు మాట్లాడదాం. సో అలాగే మనం డే 4 గురించి కూడా మాట్లాడేద్దాం. సో బాయ్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.